ఒక చిన్న అద్దె గదిలో 6 ఏళ్ల కిరణ్ తన నాన్న రాదిత్యతో కలిసి జీవిస్తున్నాడు. చిన్న గదిలో పడక, పాత టేబుల్, గోడకు వేలాడుతున్న ఫ్యాన్ రాడ్. కాని ఆ గదిలో ప్రేమ మాత్రం పుష్కలంగా ఉంది. ఒకరోజు రాత్రి కిరణ్ అడిగాడు, నాన్నా, మనింటి తలుపు ఎప్పుడుంటుంది? రాదిత్య చిరునవ్వుతో అన్నాడు, త్వరలో బాబూ, మనమే కట్టుకుంటాం. ఆ రోజునుంచి కిరణ్ మట్టిలో రాయిలు, చెక్క ముక్కలు, పాత స్క్రూలు ఏరుకోవడం మొదలుపెట్టాడు. ఇవి మనింటికే నాన్నా. ఏళ్ల పొదుపుతో రాదిత్య ఒక చిన్న స్థలాన్ని కొనుగోలు చేశాడు. అక్కడే వారి కలల ఇల్లు ప్రారంభమైంది. ప్రతి ఆదివారం కిరణ్ నాన్నతో కలిసి ఇటుకలు కదిపాడు, రంగులు వేయడం నేర్చాడు, తలుపు దగ్గర తన ప్రత్యేక రాయి పెట్టాడు. ఒక తెల్లవారుజామున తలుపు తెరచిన కిరణ్ ముఖంలో వెలుగు మెరిసింది. వారి కల సాకారమైంది. నీవు తలుపు కాదు బాబూ, మన భవిష్యత్తు తెరిచావు. కిరణ్ అండ్ రాదిత్య చాలా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు.